హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నా. మనం అందరము కూడా పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయించడానికి చదివించడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు అయినా సరే మనం ఎంత శ్రద్ధ పెట్టినా ఎంత ప్రెజర్ చేసినా కూడా కొంతమంది పిల్లలు అయితే చదవడానికి ఇష్టపెట్టుకోరు. ఒక్కొక్కసారి ఎంత బాగా చదివే పిల్లలైనా సరే డల్ అయిపోతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఒకసారి ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా పిల్లల్లో మార్పు అయితే మీరు గమనిస్తారు. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలా చేశాను. పిల్లలు చదువులో దృష్టి పెట్టడం, ఇవన్నీ ఈ మార్పు అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా నమ్మాలండి. కొంతమంది ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోరు. కానీ ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మనకి పెద్ద మార్పులు అయితే కనిపిస్తాయి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదనమాట. రేపు బుధవారం అమావాస్య రోజున ఇలా చేసి కనుక చూసారనుకోండి, ఒక 1 వీక్‌లోనే మీకు పిల్లల్లో మార్పు అనేది కనిపిస్తుంది. ఒకసారి ఏం చేయాలి ఏంటనేది ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం అయితే మనము ఒక గ్రీన్ కలర్ దారాన్ని తీసుకోవాలి. ఆకుపచ్చ రంగు దారాన్ని తీసుకొని దారాన్ని మన పిల్లల చేతికి కంకణంలా కట్టుకోవడానికి ఎంత దారం అయితే సరిపోతుందో అంత పొడవు 7 పోగుల దారాన్ని అయితే తీసుకోవాలి. అంటే దారాన్ని 7 వరుసల చొప్పున తీసుకొని చివరన కట్ చేసేసి ఇలా నేనైతే రెండు దారాన్ని రెడీ చేసుకుంటున్నా. దీన్ని కంకణం అని కూడా అనుకోవచ్చండి. మనం గ్రీన్ కలర్ దారంతో ఈ కంకణాన్ని అయితే రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఎందుకు చేస్తున్నానంటే మా ఇద్దరు బాబులకి రేపు ఉదయం కడదామని చెప్పేసి నేను ఇక్కడ 2 అయితే తయారు చేసుకుంటున్నా. వీటికి వచ్చేసి చివరన ఒక ముడి వేసాను చూడండి. అలాగే మొత్తం 7 ముళ్ళు అయితే వేసుకోవాలి. ఆకుపచ్చ రంగు దారాన్ని 7 పోగులు తీసుకొని 7 ముళ్ళుగా వేసుకొని కంకణం అయితే తయారు చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే ఒక్కొక్క ముడి వేసుకుంటూ కౌంట్ చేసుకుంటూ 7 ముళ్ళు అయితే వేసుకోండి. ఇలా 2 దారాలను కూడా నేను రెడీ చేసేసుకున్నా. ఇది ఎప్పుడు చెయ్యాలి అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు కదా. దీన్ని రేపు ఉదయం, అంటే రేపు అమావాస్య బుధవారం కాబట్టి రేపు ఉదయం 8 గంటల్లోపు పూజలో పెట్టేసి ఈ కంకణాలు పిల్లలిద్దరికీ చేతులకు కానీ కట్టేసామనుకోండి, ఇంకా మనకి ఖచ్చితంగా మార్పు అయితే కనిపిస్తుంది. ఒకసారి చేసి ట్రై చేసి చూడండి. అలాగే ఈ కంకణం కట్టిన తర్వాత పిల్లలతో 108 సార్లు ఒక మంత్రం అయితే చెప్పించాలండి. ఆ మంత్రాన్ని కూడా నేను ఇక్కడ పైన రాశాను, ఒకసారి చూడండి. ఈ మంత్రాన్ని 108 సార్లు పిల్లలతో చదివించండి. చాలా మంచిదండి. పిల్లలకి ఖచ్చితంగా చదువులో చాలా శ్రద్ధ పెడతారు. చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలా చేయడం వల్ల మనకు వచ్చే నష్టమేం లేదు కదండి. మార్పు కనిపిస్తే అందరం సంతోషిస్తాం కాబట్టి ఒకసారి మీ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా. ఇలా మనం తయారు చేసుకున్న కంకణాలకి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమతో పూజ చేసుకొని, పసుపు కుంకుమ అక్షతలతో పువ్వులతో పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ పెట్టిన మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రం ఏంటి అంటే ఓం ఐం మహాసరస్వత్యే నమః, ఓం ఐం మహాసరస్వత్యై నమః అని 108 సార్లు మనం చదువుతూ పూజ చేసి, అలాగే పిల్లలకు కూడా ఆ మంత్రాన్ని నోటికి వచ్చేలాగా చదివించి పూజలో పెట్టిన తర్వాత పిల్లలకి చేతులకు కట్టండి. ఆ రోజు ఈవినింగ్ వరకు ఉంచి తీసేసినా పర్వాలేదు, లేదంటే చేతులకు ఉండిపోయినా పర్వాలేదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు ఖచ్చితంగా చదువుపై శ్రద్ధ పెడతారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కాబట్టి మీ అందరికీ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా. ఈ కంకణాన్ని పిల్లల చేతికి కట్టేటప్పుడు కొద్దిగా ధూపం వేసి ఆ తర్వాత చేతులకు కట్టండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మనం చేసే పెద్ద పెద్ద పూజలేమీ లేవు ఇక్కడ. చిన్న పరిహారంతో పిల్లల్లో పెద్ద మార్పు గమనించవచ్చు. అలాగే వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.